నా వయసు అప్పుడు 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల వయసు అయితే భీమవరం నుంచి నేను మా చిన్నాన్నయ్య గారు అక్కడ వాటర్ పెట్టారని నన్ను తీసుకుపోయి అక్కడ వాటర్లో కొన్నాళ్ళు ఉంది కానీ రా కొంచెంసేపు మాకు సాయం చేద్దు కానీ తీసుకెళ్ళారు. తీసుకెళ్తున్నప్పుడు సర్లేని అక్కడ వాటర్లో పనిచేస్తూ ఒకరోజు పుల్లలకని వెళ్ళానమాట. పుల్లలు అయిపోతే వాటర్లో పుల్లలు అయిపోతే పుల్లలకి వెళ్ళాను. ఒక పెద్ద మర్రి చెట్టు అనమాట. ఆ చెట్టు మా దోడలు కట్టిన పాకెట్లో ఉంది. పెద్ద మర్రి చెట్టు, పెద్ద మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు కాడ పొలాలకు వెళ్ళాను. నేను ఒక ఎస్ఆర్ కుర్రోడు నేను కలిపి ఇద్దరం కలిపి వెళ్ళినప్పుడు ఆ కుర్రోడు నన్ను అన్నయ్య అంటాడు. నాకు షుగర్ ఉంది నేను తాగను కానీ అప్పుడు ఇద్దరం పొలాలకు వెళ్ళి పొగలు కరెక్ట్గా 12 గంటల టైం అయింది. 12 గంటల టైం అయింది అనమాట. 12 గంటల టైం అయితే సర్లే కదని పొలాలు కప్పుకోవా నా దగ్గర ఎంత గొడ్డలు ఒకటి ఉండేది. ఆ గొడ్డలతో పెద్ద పెద్ద మోడ్లన్నీ ఎండు మోడ్లన్నీ తెగ్గొట్టాను. దగ్గర ఒక 2-3 మోపులు అవుతాయి. అన్నయ్య మరి నువ్వు మోడ్లు తెగ్గొట్టుకున్నావు కదా, నేను పైకి ఎక్కిపోయి చిన్న చిన్న పుల్లలు ఇరుచుకుంటానని దాంట్లో 4 తాడి చెట్లు చుట్టేసి ఉన్నాయి ఆ మర్రి చెట్లు. ఆ తాడి చెట్లు కమ్మలయ్యి అక్కడ మట్టలు అంటారు కదా, ఆ మట్టలు అవి తీసుకొని ఆ పుల్లలు ఇరుచుకుంటూ వచ్చి ఒక పెద్ద రొబ్బకి ఒక అంటు రొబ్బలాగా ఉందన్నమాట. చూడు మన మామిడి అంటే ఏ రీతికి అయితే కడతామో అదే రీతికి అంటించినట్టుగా ఒక రొబ్బ ఉంది దానికి. ఆ రొబ్బ మీద కాలేస్తాడు. కాలేస్తాడికి ఆ రొబ్బ టపక్కని ఊడిపోతాడు. ఆ రొబ్బ మీద ఇంకో రొబ్బ మీద పడిపోయి 2 రొబ్బలు పట్టుకొని ఇలాగా చెయ్యట్టుకొని ఆలబడిపోయి నేనేం చేశాను, ఆ చెట్టు ఎలాగుంటుంది 2 మంచాలు వేసుకోవచ్చు. ఆ మధ్య మొదల్లో 4 పక్కన 4 రొబ్బలు ఉంటాయి. ఆ మధ్యలో ప్లేస్ ఖాళీగా ఉంటుంది అనమాట. ఖాళీగా ప్లేస్ ఉంటాడికి ఆ ప్లేస్లో నేనేం చేశాను, వరే నువ్వు విరుచుకోరా నేను కొంచెం దీని మీద పడుకుంటానని ఆ రొబ్బ మీద పడుకున్నాను. ఆ మధ్యలో పడుకుంటాడు. అన్నయ్య చచ్చిపోయిన అంటాడికి నేనేం చేశాను, ఇంకా వెనక ముందు చూడకంటే ఎక్కిపోయి నేను చేశాను, ఏలబడిపోయిన ఉన్నవాడిని 2 చేతులతో ఇలా పైకి పట్టుకొని అలా పైకి లేపుకుంటా పై రొబ్బకి అందించాను. అందించిన ఆడు ఎప్పుడైతే ఆ పై రొబ్బ అందించుకున్నాడు నేను వెనక్కి పడి పట్ట తలకాయ కొట్టింది అనమాట ఒక రొబ్బ. అప్పటికే స్లో తప్పాను. 2వ రొబ్బ మెడ చెవులు కొట్టింది. 3వ రొబ్బ నడడానికి పూసలు ముడ్డ వదిలిస్తుంది అనమాట. 4వ రొబ్బ గుండెలు తగ్గించింది. ఇలాగ ఇటు తిరగబడితే 5వ ట్రిప్ భూమి కొట్టింది. లేచిపోదాం అనుకుంటే ఇంకేలాగనో అన్నీ వదిలేసాయి. మొత్తం అన్నీ వదిలేసాయి. మొత్తం సమస్తం ఇంకేం పని చేయలేదు. ఈ కుర్రోడు ఎప్పుడైతే అన్నీ చచ్చిపోయి ఇంకా అలాగే ఉండిపోయాను. ఆ పైన ఉన్న కుర్రోడు మిగిలిపోయి చిన్నోడు కదా, నా మీద చిన్నోడు కదా అతను. నాకు 12 అంటే అతనికి 10 సంవత్సరాలు ఎన్ని ఉంటాయి. అప్పుడు అన్నయ్య అంటాడు, ఊర్లోకి వెళ్తాడు. పల్లెటూరు కదా, అన్నీ చచ్చిపోయి చెట్టు నుంచి పడిపోయాడు. ఊరు జనం అంతా ఇంకా మాదే, ఇంకా వంగ మా వాళ్ళే కదా అందరం. ఊరు జనం అంతా గుడికొమ్మ గ్రామం అంతా మొత్తం వచ్చారు జనం. అది గుడికొమ్మ సోమవారం అంతకాడ గుడికొమ్మ ఇంకా జనం అంతా వచ్చారు. జనవరం జిల్లా గుడికొమ్మ గ్రామం మండలంలో. మా తమ్ముడేనా చిన్నాన్న గారు అబ్బాయి. కలిపేసి చెప్పండి. తడికి ఎప్పుడైతే పడిపోయి ఊరంతా వెళ్ళి చెప్పేసరికి చిన్నాళ్ళు పెదనాళ్ళు తాతలు మొత్తం అంతా సమస్తం వచ్చేసారు. వచ్చేసరికి ఇంకేముందామో ఇతను బతకడు. ముందు డాక్టర్ని కాకేంటి జామ్ వెళ్ళి ఒక 4-5 వెళ్ళి జామ్ బండి మీద వెళ్ళి జామ్ నుంచి సూర్యరావు డాక్టర్ గారు అని ఒక అతను ఉంటే అతను తీసుకొచ్చేవాడికి ఎప్పుడైతే అవుతున్నాడో అమ్మ ఇలాగైపోయింది పొట్ట అంటే లోన పేగు ఏదో దెబ్బతిని నీరుడు బంద్ అయిపోయింది. పొట్ట ఎలాగైపోతే అమ్మ బెడ్జ్మెంట్ తీయాలి నీరుడు ఇతనికి, లేకపోతే ఇతను చచ్చిపోతాడని మా చిన్నాన్న అన్నాడు. అబ్బాయి అలా అలా చెయ్యొద్దు. ఆడు చిన్నప్పటి నుంచి కురుపు అంటే ఏంటి ఎరగడు. ఆడు పుట్టిన కాంచి ఎరా జ్వరలాగా పెరిగాడు. చిన్నప్పటి నుంచి ఆడు దేశాలంటే తిరిగాడు కానీ మామూలుగా ఎప్పుడు కూడా ఏ దెబ్బ ఎరగడని పెట్టొద్దు అంటాడికి. బౌల్ సింగ్ సూర్ అని భీమసింగ్ ఉంది విజయనగరం జిల్లాలోను. భీమసింగ్ అని అతను రోడ్లు పని చేసేవాడు అనమాట. మన కాపులే అయితేడికి ఆ భీమసింగ్ అతను రోడ్డు పనులు చేసేటప్పటికి అతను ఏం చేశాడు, ఎలాంటి దూడకైనా ఎలాంటి దేనికైనా కూడా కాలు ఇరిగిపోతే మాత్రం కట్టేస్తే 24 గంటల మనిషి కానీ జంతువు కానీ నుంచి ఉండేది అనమాట. అతను తీసుకొచ్చారు.
తీసుకొస్తాడికి అప్పుడు కిందనే పెద్ద సాపేసి పడుకోబెట్టేసి ఒక తవ్విడి నువ్వుల నూనె అంటే అరకేజీ నూనె బాగా తెల్లతల మరగబెట్టేసి ఒక తవ్విడి ఓము ఒక తెల్లటి గుడ్డలో కట్టేసి ఈ నూనెలో ముంచేసి చిన్నగా బోర్లా పడుకోబెట్టేసి ఒళ్ళంతా ఇలా తడి కొద్దిగా కూలింగ్ అయిన తర్వాత నూనె అదే వేడి తగ్గిన తర్వాత ఎప్పుడైతే వేడి తగ్గిన తర్వాత ఈ నూనె ఒళ్ళంతా పెట్టేసి మోసెప్పుతో అతను మోకాలతోటి నా ఈపు తోగడం మొదలెట్టాడు. అతడికి పోస్తాడే అతడికి మరి అక్కడికి ఎలా తెలుసుదా అమ్మా బంగారమ్మ పోస తప్పుకుందమ్మా నీ కొడుక్కి సైడ్ అయిపోయిందని ఇలాగని టపక్క నొక్కాడు లోపలికి. అమ్మ పెద్దగా ఇచ్చాను అనమాట. ఆమె ఏం చేద్దంటే ఆ కుదుట్లో పడిపోయింది అనమాట. అది పడిపోయిన తర్వాత ఒక కుర్చీలో కూకోబెట్టి అతను గెడబద్దలు అదే ఎదురుబద్దలు శుభ్రంగా చెక్కేసి ఒక పెద్ద గుడ్డ శాఖల దగ్గర తీసుకొచ్చి పెద్ద పంచి వైట్ పంచి తీసుకొచ్చి ఒక కేజీన్నర మినువులు తెల్ల మినువులు శుభ్ర పొడిని గాడించేసి ఒక 20-30 కోడిగుడ్లు నాటు కోడిగుడ్లు ఎవరి పట్లో ఉన్న గుడ్లు అది గుడ్లు తెచ్చి ఇచ్చారంటే మా చిన్నాళ్ళు పెదనాళ్ళే కదా ఆ గుడ్లన్నీ సెదగొట్టి పచ్చతోన పడకంట ఓన్లీ వైట్ సోన కోడిగుడ్డు దీంట్లోనూ పిండిలో వేసేసి తెల్ల నల్లటి కోడి పెట్ట ఆ దారాన్ని తిరిగిన పెట్టను ఎవరితో పెట్టనో పట్టించుకున్నారు. తెచ్చి దాంట్లో నెత్తిరి ఓన్లీ నెత్తిరి దాంట్లో పట్టేసి ఇదంతా పిసికేసి ఈ పార్ట్ చుట్టి వేసేసారు. వేసేసి గుడ్డ ఓ పార్ట్ ముందు చుట్టేసి అప్పుడు గెడబద్దలు లైన్గా చుట్టూ పేర్చేసి మళ్ళీ 2 పార్ట్లు చుట్టేశారు. 15 రోజులు అదే రీతిగా కూకోబెట్టేశారు. కూకోబెట్టేసరికమ్మా కనీసం పని అయితే చేయడు కానీ నీ కొడుకు కనీసం గుమ్మంకాడ ఉండి కోలేనే కాస్తాడులే అమ్మ అని బంగారం అని చెప్పేసాడు. వెళ్ళిపోయిన తర్వాత 15 రోజులు అలా ఉండిపోయిన తర్వాత ఆ 15 రోజులు వచ్చాడు. వచ్చి అతనే కొట్టిప్పేశాడు. మళ్ళీ నీ నూనె ఆడసారమాకు వైలాకు ఇవన్నీ కూడా ఒక నేల పెద్ద ఒక 5-6 బిందులు మాకు అప్పుడు సారా గోనలు ఉండేవి. 4 బిందులు 5 బిందులు పెట్టే గోనలు. ఆ గోనలో ఈ ఆకు అంతా వేసి అడ్డసారమాకు వైలాకు ఇత్తలాకు ఇవన్నీ ఆకులన్నీ 9 ఆకులు అనమాట. ఈ ఆకులన్నీ అందులో వేసి 4 బిందులు నీళ్ళు 1 బిందు నీళ్ళు కాగనిచ్చారనమాట. ఎంత పుల్లలిట్టి కాశారో చూడండి. ఆ 4 బిందులు నీళ్ళు 1 బిందు నీళ్ళు అయిన తర్వాత ఆ 1 బిందు నీళ్ళలోనూ కొంచెం నీళ్ళు అంటే 4 సేర్లు నీళ్ళు తీసి 1 గ్లాసుకు మరగనిచ్చారు. ఆ నీళ్ళు లోట్లోకి ఇచ్చాడు. ఈ నీళ్ళన్నీ పోసి స్నానం చేయించాడండి. మిగతా నీళ్ళు స్నానం చేస్తానికి ఇంకా అయ్యంతలు అనుకోవడం మొదలెట్టి ఎలా పడుకున్నవన్నీ నేను కాలు చేతులన్నీ చచ్చిపడిపోయినవన్నీ అయ్యంతలు అలా రాసుకో బంగారమ్మ కనీసం కర్ర కొట్టుకొని లేస్తాడులే అన్నాడు. ఆ తర్వాత ఇంక రోజుకి వచ్చి పడుకోబెట్టి ఈ తోవడం ఈ చేతి తోవడం ఈ కాలు తోవడం చేతి తోవడం ఇలా చేసి ఓ పెద్ద గుయ్య నా పీక దాకా తీసేసి మా ఇంటికి ఎదురుగా మా గొర్రెలు పెట్టుకుని పాకుండేది పెద్ద పాక పీక దాకా గొయ్యి తీసి గేదె పేడ పుట్టమన్ను అంటే తెల్లగా నూకల కూడిలాగా ఉంటుంది. పుట్ట లోపల తవ్వితే అది ఒక 2 తట్టలు. ఈ గేదె పేడ అప్పటికప్పుడు వేసిన పేడలు ప్రతి పాక దగ్గరికి వెళ్ళి ఏ గేదె అయితే అప్పుడే వేస్తున్న పేడలు తెచ్చి ఈ పెద్ద గోనలో కాసేసి ఈ గొయ్యి నిండా పోసేసారు. పోసేసి దాన్ని నిండిపోయింది. అందులో కూకోబెట్టారు. ఉదయం 9 గంటలకి అలా కూర్చోబెట్టారు. సాయంత్రం 5 గంటల వరకు అందులోనే ఉన్నాం. తెల్లగా పారిపోయాను. వాసనకి ఇంకా మనకి ఇంక తిండి గిన్నె లేదు కదా మొత్తం అంతా ఇంకా అందులో. ఆ సాయంత్రం లేచిన తర్వాత మళ్ళీ అతను వచ్చిన తర్వాత బయట తీసి అప్పుడు మళ్ళీ వేడి నీళ్ళు యాపాకు వేసి కాగిపెట్టి ఆ యాపాకు నీళ్ళు వైలాకు యాపాకు వేసి తెల్లతారు 2 బిందులు నీళ్ళు మరగబెడితే 1 బిందు కాగిన తర్వాత ఆ నీళ్ళు పోసి ఆ తర్వాత నీట్గా పైన స్మెల్ రాకుండా అంత సబ్బులు గిబ్బులు ఆ తర్వాత తెచ్చుకోవాలి. అలా చేస్తూ నాకు 83లోను ఎప్పుడైతే ఇదంతా డబ్బులు ఈ భూమి అంతా అయిపోయింది. నాలుగు నీ వాటాకి అంతటికి ఇదంతా ఖర్చు అయిపోయింది. హాస్పిటల్ అయితే ఇప్పించారు. వైజాగ్ హాస్పిటల్లో 1 సంవత్సరం 6 నెలలు ఉన్నాను. ఎలకోట హాస్పిటల్లోనే ఒక 6 నెలలు ఉన్నాను. మా విజయనగరం మహారాజు గారి హాస్పిటల్లో ఒక 6 నెలలు ఉన్నాను. ఇవన్నీ రాయలవేలూరు హాస్పిటల్కి వెళ్ళాను. నీదంతా ఉనకడికి అంతా నీ వాటా అంతా అయిపోయింది. ఇంక మాది కూడా అయిపించేస్తావా ఇలాగలగానే అన్నదమ్ములు అంటడికి మా అమ్మ కోపం వచ్చి ఎందుకు నాయన సత్తే బతికితే పెంచుతాను లేదా సత్తే పడేస్తాను అనేసి వాళ్ళిద్దరు అక్క చెల్లి భీమవరంలో ఉంటే భీమవరం తీసుకొచ్చేసిన తర్వాత అలాగా నేను ఇంటికాడ ఉంటే మా అమ్మ మా పిన్ని పని అప్పు చెప్తే రోజుకి 5 రూపాయలు ఇచ్చేది. మా పిన్ని
మా పిన్ని రోజుకి 5 రూపాయలు ఇస్తే ఆ 5 రూపాయల్లో రూపాయి నాకు ఇచ్చేది. 4 రూపాయలు ఇంట్లో వంటకి, 2 రూపాయలు కేజీ బియ్యం, 2 రూపాయలు కాయగూరలు, కూరగాయలు ఏమిటి అవి ఏం చేసి అలా ఇంట్లో వండుతున్నాయి. ఆ రోజుకి రూపాయి నాకు చుట్ట అలవాటు. చుట్ట, బీడీ, సిగరెట్ సమస్తం. మన అయ్యగారు అన్నారు కదా ఆల్రౌండర్ కృష్ణాన్ని అని, ఆ టైప్ అనమాట. చిన్నప్పుడు కలకట్ట గిలకట్ట అన్నీ తిరిగేసాను చిన్నప్పుడు. ఎప్పుడు కొడితే అప్పుడు పారిపోవడమే, బండి ఎక్కిపోయి ఉండోడు కాదు సరిగా. బండి మీద ఉండకంట ఎటు పడితే అటు వెళ్ళిపోయాడు నేను చిన్నప్పుడు. నన్ను ఎత్తుకుంటారా ఉంటే వస్తాడులే చచ్చేస్తాడని టైప్లో వదిలేసాడు అంతే. ఎవరు మా నాన్న నా చిన్నప్పుడు 4 సంవత్సరాల వయసులో చచ్చిపోయాడు, 4-5 మధ్యలో. ఇంకా మేము నలుగురు కొడుకులమే మేము. నాకన్నా చిన్నోడు ఒకటి చచ్చిపోయాడు. అంటే మా నాన్న మీద బెంగపెట్టిపోయి 3వ సంవత్సరం పిల్లడు చచ్చిపోయాడు. ఇంకా అలా తిరిగితే ఇంక భీమవరం తీసుకొచ్చి అలా రోజుకి రూపాయి ఇస్తుండేది. రోజుకి రూపాయి ఇస్తే ఆ రూపాయి చుట్ట కాలితే రూపాయి అయిపోద్దేమో, ఏం చెయ్యాలి అని ఆ రూపాయి అలా 10 రోజులు 10 రూపాయలు పోగు చేశాను. 10 రోజులు 10 రూపాయలు పోగు చేసిన తర్వాత ఒక అమ్మ అన్నది, బాబా 3 రోజుల నుంచి వంట చేసుకోలేదు, ఏమైనా డబ్బులు ఉంటే మీ అమ్మని అమ్మంటావా బాబా అన్న. నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఇస్తే ఒకవేళ ఎవరేమో, ఏం చెయ్యాలా, ఊరికి ఇస్తే ఎవరేమో, ఇవ్వకపోతే పాప మనకు ఆకలి అంటున్నారు, ఏం చెయ్యాలా అని ఆలోచన. బాబా ఊరికనే అక్కర్లేదు, మా దగ్గర ఒక పల్లెం ఉంది, ఇత్తడి పల్లెం పెట్టుకొని ఇయ్యాను. సర్లే ఇత్తడి పల్లెం పెట్టుకుంటే మన డబ్బులు వచ్చేస్తాయి కదా, ఆ ఇత్తడి పల్లెం సంగతి దేవుడేరి అని, సర్లే పట్టరా అమ్మ అన్నాను. ఆ ఇత్తడి పల్లెం తీసుకున్నాను. అప్పుడు అది రాగి ఇత్తడి కలిసిన పల్లెం ఎంత, 10 రూపాయల కంటే ఇప్పుడు కొనాలంటే దగ్గర లేదంటే 1500 2000 ఉండొచ్చు. ఆ పల్లెం ఇచ్చిందనమాట. పల్లెం ఇస్తే ఆ 10 రూపాయలు ఇచ్చాను. ఆ పల్లెంకి మంచం కింద పెట్టాం. మళ్ళీ 10 రోజులు 10 రూపాయలు పోగు చేసింది, ఇంకొక ఆవిడ బిందె తెచ్చింది. ఇంకా 10 రోజులు 10 రూపాయలు పోగు చేసింది, ఇంకొక ఆవిడ కానీ అలా 10 ఛాన్సులు పోగొట్టాయి. ఇంటి నిండా నిండిపోయి. మా పిన్నిదే కదా ఇల్లు, అద్దె కట్టింది ఆవిడే, మాకు భోజనానికి డబ్బులు ఇచ్చింది ఆవిడే. నాయన అందరికీ డబ్బులు ఇస్తున్నావు. ఇప్పటికి అది సరిపోద్ది. ఈ షెడ్యూల్ ఇప్పటికి అయిపోద్ది. ఇంకో షెడ్యూల్కి వెళ్దాం. ఆటో వెయిటింగ్ ఉంది. మళ్ళీ ఇక్కడ